తుర్కదిన్నె గ్రామంలో జరుగుతున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు సభాధ్యక్షులు శివ మహారాజ్ గారికి మరియు నాగశేషు యాదవ్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి పాలమూరు విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ నాయకులు, రాష్ట్ర కో కన్వీనర్లు రాఘవేంద్ర ముదిరాజు గారికి మరియు రాసాల వినోద్ యాదవ్ గారికి, ఆ తర్వాత ఇంకా వేదిక మీద ఉన్నటువంటి శశికళ మేడం ఎంపీటీసీ ఎక్స్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తురుకదిన్నె గ్రామాన్ని తమ రక్తమాంసాలతో వందల సంవత్సరాలుగా ఈ ఊరిని కట్టి ఈ చుట్టుపక్కల భూముల్లో పంటలు పండించి జీవితాన్ని భూమికి అర్పితం చేసిన ఈ భూమిపుత్రులందరికీ జై భీమ్, జై భారత రాజ్యం. ఇప్పటిదాకా పాడిన కళాకారులకు కూడా చెప్పాలి కదా, నేను వేదిక మీదకి రావడానికి కూడా భయపడ్డా. ఆ కాళ్ళలో నేను కింద పడిపోతూనే ఉన్నాను. అంత అద్భుతంగా డాన్సు, నాట్యం, గానం, పాటలు పాడిన వారికి, ఈ కార్యక్రమంలో అక్కడ దాకా కూర్చున్న ఉద్యోగులు, మిత్రులు ఏం మాట్లాడతారని కాసుకొని కూర్చున్న వారికి, ఈ ఛానళ్ళకి వచ్చిన ఈ ప్రాంతానికి ఏందో చూద్దాం, ఏం మాట్లాడతారో చూద్దాం, వారికి అందరికీ, ఇక్కడ లేని వారికి కూడా, ఇక్కడ ఉన్నవారికి, ఇక్కడ లేని వారికి అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. మరొకసారి నేను చాలా కొద్దిసేపే మాట్లాడతాను, ఎందుకంటే సమయం పొద్దున్నే మళ్ళీ ఆదిలాబాద్ మా భూమి రథయాత్ర మీ అందరికి తెలిసిన విషయమే, అటు ప్రయాణం కట్టాలి మళ్ళీ అందరికీ. కాబట్టి ఏమిటి అసలు ఈరోజు ఈ అంబేద్కర్ ఈ విగ్రహం ఎందుకు వచ్చింది ఈ ఊరికి? ఈ భగవంతుడిని పరిచయం చేసింది ఎవరు అసలు? ఇట్లా ఉంటాడు ఈ భగవంతుడని ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ గ్రామానికి పరిచయం చేసి ఈ విగ్రహాన్ని వేసి ఏ అగ్రకుల దొరల దగ్గర ఒక పైసా పావల ముట్టుకోకుండా మన రక్తంతో వేసిన ఈ విగ్రహాన్ని ఈ గ్రామంలో వేసిన దానికోసం కష్టపడి డబ్బులు సంపాదించి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి వేసిన ఇంత పెద్ద పని చేసిన శివ మహారాజు మరియు అతని బృంద సభ్యులందరికీ మీ అందరి మధ్యలో వారికి జైభీములు తెలియజేస్తున్నాను. ఇది ఒక రాష్ట్ర చరిత్రలోనే ఒక ఆదర్శమైన కార్యక్రమం, దేశంలోనే ఆదర్శం, ఒక ఆదర్శం. ఏ ఎమ్మెల్యేలు, మంత్రులు, అగ్రకులాలు, దొరల దగ్గరికి పైసా పావల ముట్టుకోకుండా కష్టార్జితంతో ఆయన ఏ ప్రజల కోసం పరితపించారో ఆ పీడితుల దగ్గర నుంచే ధనాన్ని సేకరించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరికీ, గ్రామస్తులందరికీ, సహకరించిన చుట్టుపక్కల ప్రాంతాలందరికీ, ఇందులో భాగస్వాములైన వారందరికీ మరొకసారి జైభీములు తెలియజేస్తూ, ఒక 50 కిలోమీటర్ల దూరం పోతే ఇక్కడ ఒక కృష్ణా నది ఉంటుంది. కొద్ది దూరం దగ్గర ఉండొచ్చు, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఈ కృష్ణా నది కర్ణాటక నుంచి ఆ జూరాల అవతల కర్ణాటక నుంచి స్టార్ట్ అవుతున్న
ఈ కృష్ణానది దగ్గర కొంచెం ముందుకు వస్తే అక్కడ గద్వాల సంస్థానం అని ఒకటి ఉంటుంది. దాని కింద వందల వేల గ్రామాలు. అది ఒక రెడ్డి గారి సంస్థానం. అక్కడి నుంచి ఒక 70 కిలోమీటర్లు దాటితే ఇక్కడ కొల్లాపూర్ సంస్థానం, ఇది వెలమదొర సంస్థానం. దాని కింద కొన్ని వందల వేల గ్రామాలు, లక్షల ఎకరాల భూమి, కొన్ని వందల గ్రామాలు. ఆ కొల్లాపూర్ సంస్థానం కూడా దాటి అదే కృష్ణానది ఒడ్డునెమ్మడబడి ఆ శ్రీశైలం సాగరు అవన్నీ దాటిన తర్వాత కిందికి పోతే ముత్యాల రాజావారు వారిది ఒక సంస్థానం, అది కమ్మదొరల సంస్థానం. కమ్మదొర ముత్యాల రాజావారు, ఈడికొస్తే కొల్లాపూర్ రాజావారు, దాని వెనక 50 కిలోమీటర్ల అవతల పోతే గద్వాల రాజావారు. ఈ సంస్థానాల కింద కొన్ని వందల వేల గ్రామాలు, లక్షల ఎకరాల భూమి, పెద్ద పెద్ద రాజ సంస్థానాలు. ఆ సంస్థానమే అక్కడ ప్రభుత్వం. అప్పుడు ఆ సంస్థానానికి ఒక రాజు, ఆ రాజుకి ఒక పెద్ద భవనం, ఆ భవనం కింద ఒక పెద్ద పరిపాలన. అక్కడ మానవుడికి స్థానం లేదు, మనిషికి స్థానం లేదు, మాట్లాడేటోడికి అసలే స్థానం లేదు. ఈ మీటింగ్లో పోవాలి పక్కకి. ఆ రాజు కింద అందరం బానిసలమే, అగ్రకులాలు తప్ప బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరం బానిసలు. ఆ కొల్లాపూర్ సంస్థానం యొక్క కిందికి ఒక 30 కిలోమీటర్ల కిందికి వస్తే వనపర్తి సంస్థానం, అది వెలమదొరలదే. జటప్రోలు సంస్థానం అంటారు కొల్లాపూర్. సురభి వంశస్థులు వీరిది దేశవ్యాప్తంగా వెలమ రాజ్యాలతో సంబంధాలు ఉన్నాయి. కొల్లాపూర్ సంస్థానం రాజుకి ఎవడికి గాలి మోటార్ లేదట ఆ రోజుల్లో. నిజాంకి గాలి మోటార్ ఉంది, అంటే హెలికాప్టర్. ఆ తర్వాత కొల్లాపూర్ రాజా వారికి హెలికాప్టర్ ఉంది. ఎవ్వడికి భూమి లేదు మనకి. ఆ సంస్థానం ఆ రోజుల్లో కట్టడానికి ఒక వడ్రంగి, ఒక సాగరి, ఒక మాదిగోళ్ళు, మాలోళ్ళు, మొత్తం సమస్త బీసీల రక్త మాంసాలతో ఆ కొల్లాపూర్ సంస్థానం, వనపర్తి సంస్థానం, గద్వాల సంస్థానాలు కట్టినం మనం. దాని కింద ఉన్న వేల ఎకరాల భూమిలో పని చేసినాం. ఎవరికి అంగుళం భూమి లేదు. గొర్రెలు కాసే గొర్రెలకు తప్ప, అది కూడా గొర్రెల కోసం, ఎవరికి ఇక్కడ భూమి ఉండడానికి వీల్లేదు. అలాంటి సంస్థానాలు వందల సంవత్సరాలు పరిపాలించిన ఈ దేశాన్ని. మనిషికి చోటు లేదు అక్కడ. మన పనేంటి? రక్త మాంసాలు చెందించి ఆ సంస్థానాల కింద ఉన్న భూముల్లో మనం పనిచేయడం. వెన్నెల రోజు కూడా దున్నిచ్చేది మన తాతలతో. పగలు దున్నడమే, రాత్రి దున్నడమే. దున్ని 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 అట్లే పడుకునేది. గంజి నీళ్లు కూడా పోయకపోయేది. దాంట్లో ఒక మెతుకేస్తే అది అమృతం మన తాతలకి. గంజిలో ఉప్పేస్తే అది అమృతం. చొక్కా లేదు ఏ తాతకి మన తాతకి. నడీపిన కాలుతోటి దొరలు వెన్నుపూస మీద తన్నేది మన తాతల్ని. లంజ కొడక అనే పేరుతో కట్టేసి సంస్థానాలలో కొట్టారు మన బానిసలైన మన తాతల్ని. చండ్రకోలతో తోలు ఊడేటట్టుగా కొట్టారు మన తాతల్ని. ఎవరు? గద్వాల సంస్థానం రెడ్లు, వనపర్తి సంస్థానం వెలమదొరలు, కొల్లాపూర్ సంస్థానం వెలమదొరలు, ముత్యాల రాజావారు కమ్మదొరలు. ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న దొరలు వీరు. హైదరాబాదు సంస్థాన నిజాం కింద దేశవ్యాప్తంగా ఉన్న 540 సంస్థానాలలో ఇవి ఒక సంస్థానాలు. దీనికి 100 కిలోమీటర్లకు పోతే మునుగోడు సంస్థానం. ఈ సంస్థానాల కింద మనమంతా మన తాతలు బానిస చాకిరీ చేసి, మనం ఆ గడీలల్లో 7 సంవత్సరాల పిల్లగాడే ఆ గడీలలోకి పోయి గొడ్లని వాటిని వేపుకుంటూ వాటిలో పని చేసుకుంటూ ఎముకలు ఇరిగేటట్టుగా వాడికి పని చేసుకొని
జీవితాన్నే దొరలకి అర్పితం చేసి మనకి పేరు లేదు, మనకి భూమి లేదు, మనకి పేరు కూడా లేదు. నట్టోడు, ఎర్రోడు, కర్రోడు ఇలాంటి పేర్లు, మొండోడు. ఆనాటి కాలంలో రిజిస్టర్లు చూస్తే మన పేర్లు అట్లా పిలిచేది. అలాంటి సంస్థానాలు, మనిషికి స్థానం లేని సంస్థానాలు. రాజే సర్వాధికారట, మానవుడికి స్థానం లేదట సంస్థానం. రాజు సర్వాధికారి, మానవుడికి స్థానం లేని ఇలాంటి సంస్థానాల కింద 75 ఏళ్ల క్రితం ఈ సంస్థానాల అడుగున భారత రాజ్యాంగం అనే అణుబాంబు పెట్టి పేల్స్తే ఈ సంస్థానాలు నేలమట్టమైన ఆ సంస్థానాలు కూల్చిన వాడే డాక్టర్ అంబేద్కర్. కూల్చిండు సంస్థానాన్ని. కూల్చేమన్నాడు? రాజుకి స్థానం లేదు, మానవుడే సర్వాధికారి అని చెప్పాడు రాజు అంబేద్కర్. రాజుకి స్థానం లేదని మనిషి కేంద్రంగా రాజ్యాంగం రాసింది. మనిషి కేంద్రంగా రాజ్యాంగం రాసింది. మానవుడే సర్వాధికారి. ప్రభువులకి స్థానం లేదు. సంస్థానాలను కూల్చిండు. వాటి కింద ఉన్న లక్షల ఎకరాల మీద రాజుల నియంత్రణ నుంచి సంస్థానాలను కూల్చేసి అంబేద్కర్ చనిపోయింది. ప్రభుత్వం ఏర్పడింది. ఏమిటి ప్రభుత్వం? ఒక కలెక్టర్ వస్తాడు. ఏం చెప్తున్నాడు రాజ్యాంగం ద్వారా? ఎక్కడెక్కడ మానవులు ఉన్నారు, గుట్టల మీదనా, చెట్లలనా, నల్లమల్ల అడుగులనా, ఆ సంస్థానాల కింద నలిగిపోయిన తురకదిన్నె గుట్టల్లో, ఈ చెట్లల్లో, ఈ అటవీ ప్రాంతంలో తురకదిన్నె ఊరులోకి వచ్చి కలెక్టరు ఈ తురకదిన్నెలో మాదిగోళ్ళు ఎక్కడున్నారు ఆ తలలు లెక్క పెట్టండి, మాలోళ్ళు ఎక్కడున్నారు తలకాయలు లెక్క పెట్టండి, గొల్లోళ్ళు ఎక్కడున్నారో లెక్క పెట్టండి, పద్మశాలిని పట్టనాశే ఆయన ఎక్కడ లెక్క పెట్టండి, వడ్డాయన, వడ్డరాయన, సాగరాయన, గొల్లాయన, గౌన్లాయన, ఇట్లా ప్రతి కులం ఎక్కడెక్కడ బతుకుతున్నారు, ఎట్లా బతుకుతున్నారు, వానికి సొక్కా ఉందా, ఇల్లుందా, తిండి ఉందా, బర్రెలున్నాయా, గొర్రెలున్నాయా, ఎలాంటి జీవితం జీవిస్తున్నాడో కలెక్టర్ని పంపించిండు అంబేద్కర్ రాజ్యాంగంలో. కలెక్టర్ రాసుకున్నాడు. ఎంఆర్ఓకి ఇచ్చిండు కాగితం. ఎంఆర్ఓ దగ్గరికి కాగితం వచ్చింది. ఇక మానవుడి కోసమే ఈ ప్రభుత్వం అన్నాడు అంబేద్కర్. లెక్క రాసింది. కలెక్టర్ పని అదే. ఆ కలెక్టరు, ఎంఆర్ఓ, గ్రామ కార్యదర్శి అందరూ కలిసి మనుషులను లెక్క పెట్టి ఇగో ఈ మానవుల కోసం ప్రభుత్వం ఏర్పడింది అన్నాడు అంబేద్కర్. మనిషి కోసం రాజ్యం వచ్చింది, గవర్నమెంట్. అదే రిపబ్లిక్, భారత గణతంత్ర ప్రజాస్వామ్య దేశాన్ని స్థాపించాడు అంబేద్కర్. సంస్థానాలని కూలగొట్టాడు. అంబేద్కర్ చనిపోయాడు. బాగానే ఉంది. ఈ సంస్థానాలని పరిపాలించినోడు ఇక అంబేద్కర్ చనిపోయిండుగా. ఇప్పుడు లేడు అంబేద్కర్. ఆయన ఉద్యమాన్ని నడపడానికి మనిషి లేడు. ఇప్పుడు ఈ సంస్థానం వాడు కాంగ్రెస్లో చేరిండు. మళ్ళీ బతికినవాడు ఇంకేడ చచ్చిండు. ఈడే కాంగ్రెస్లో చేరి దొర సంస్థానానికి పునాదులు కట్టుకున్నాడు. మళ్ళీ ఇదే దొర కమ్యూనిస్టు పార్టీలో చేరిండు, కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఇదే దొర టిఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఇదే దొర ఇంకే పార్టీలో చేరిండు? బీజేపీలో చేరిండు. ఏంది మా సంస్థానాలు కూలగొడితే మేము పార్టీలలో చేరుతాం, మమ్మల్ని అడ్డుకునేది కూడా అంటాడు దొర. ఛాలెంజ్ చేస్తాండి. బీజేపీ నాదే, కాంగ్రెస్ నాదే, కమ్యూనిస్టు పార్టీ నాదే, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వచ్చిన నాదే, కాంగ్రెస్ నాదే, కమ్యూనిస్టు నాదే, తెలుగుదేశం నాదే, జనతా పార్టీ రాజుల కోసం పుట్టిన క్షత్రియుల గుండెల నుంచి పుట్టినటువంటి జనతా పార్టీ నాదే, ఏ పార్టీ వచ్చినా నాదే అని అంబేద్కర్ సంస్థానాలను నిలమట్టం చేస్తే ఆ సంస్థానాల అధిపతులు మళ్ళా పార్టీలలో చేరి మళ్ళా గ్రామాలను పట్టుకున్నారు. ఇక చెప్పండి, ఇప్పుడు అంబేద్కర్ని ఎట్ట బతికేయాలో చెప్పండి. నువ్వు లేకపోతే మేమేమైపోదు అన్నావు, బాగానే ఉంది.
నువ్వు వాడినవు, ఏడ్చినవు, బాధపడ్డావు. నీ యుద్ధం ఏంది ఇప్పుడు చెప్పు లెక్క. అంబేద్కర్ లేడు, ఉద్యమాన్ని కొనసాగించేటోడు లేడు, మళ్ళీ దొరొచ్చి ఆ సంస్థానం ద్వారా దులుపుకొని అయ్యి సొక్కాలకు దులుపుకొని వచ్చి మళ్ళీ పార్టీలో చేరిండు. మళ్ళా పార్టీ అయింది. ఎక్కడ దాకపోయింది? మళ్ళా వెలమ దొర మహబూబ్ నగర్ పార్లమెంటు ఎంపీగా వచ్చి పోటీ చేసిండు చంద్రశేఖరరావు అనే వెలమ దొర. ఆ సంస్థానాల ముద్దుబిడ్డ అతను. తెలంగాణ ముద్దుబిడ్డ కాదు ఆయన. మీరు పిచ్చోళ్ళు తెలంగాణ ముద్దుబిడ్డ అని మీరు అనుకున్నారు. కొల్హాపూర్, వనపర్తి, వెలమ సంస్థాన రాజుల ముద్దుబిడ్డ కేసీఆర్ వచ్చి ఇక్కడ పోటీ చేసి ఏం చెప్పిండు? నీకు తెలంగాణ వాదం అన్నాడు. ఆయన జోకులైతే నువ్వు నవ్వినవు, ఓటేసినవు. మళ్ళా కొల్హాపూర్ సంస్థానాన్ని అంబేద్కర్ కూలగొడితే కేసీఆర్ వచ్చి మన సంస్థానం స్టార్ట్ చేసి నీకేమొచ్చింది? తెలంగాణ వాదం అని నువ్వు అన్నావు. పాపం ఎవరు పద్మశాలి ఆయన పోటీ చేసినాడు కేసీఆర్ మీద. ఏమన్నాడు కేసీఆర్? తెలంగాణ వాదం కావాలన్నా వద్దా నీకు చెప్పు, తెలంగాణ వాదం కావాలంటే నాకు ఓటే అన్నాడు. కానీ పద్మశాలి ఆయన ఒక రాజు మీద పోటీ చేయడానికి వచ్చింది అంబేద్కర్ ద్వారా. ఇప్పుడు ఈయనేమన్నాడు వచ్చి, నీకు తెలంగాణ వాదం బతకాలంటే నాకు ఓటే అన్నాడు. వామ్మో, ఈయనకు ఓటేయకపోతే తెలంగాణ వాదం చచ్చిపోతురు నాయన, తెలంగాణ రాకపోతే మన బతుకులు ఎట్లా అని మళ్ళా కొల్హాపూర్ సంస్థానం ముద్దుబిడ్డ కేసీఆర్కి ఓటేసింది. గోయింద ఈ పద్మశాలుడు పోయిండు, రాజ్యం పోయింది, అన్నీ పోయినాయి. మళ్ళా దూరం తెచ్చుకో. ఒక్కొక్క వాదంతో మళ్ళీ రాజులు అవతారం ఎత్తుతున్నారు. ఢిల్లీ పాలకులేంటి మన మీద అని తెలుగుదేశం పార్టీ దాంట్లో దొరలు చేరినరా ఈ వెలమ దొరలు. ఆంధ్రావాడి పెత్తనం ఏంటి అని తెలంగాణ వాదం మొదలు పెడితే మళ్ళీ అందులో దొరలు చేరినరా, దొరలే దుకాణం పెట్టినగా. ఈ కాంగ్రెస్ పెత్తనం మన మీదేంటి, జనతా పార్టీలో మళ్ళా దొరలు చేరినరా. ఈ పెట్టుబడిదారుల ప్రభుత్వం ఏంటి, మునుగోడులో ఒక వెలమాయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యండి వెలమ దొర మునుగోడులో సిపిఐ పార్టీ నుంచి. మళ్ళా అక్కడ దొర ఏంటిది? సంస్థానాలని అంబేద్కర్ నెలమట్టం చేసి గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని స్థాపించి మానవుడే కేంద్రంగా ప్రభుత్వాన్ని స్థాపించి ఇండియన్ గవర్నమెంట్ ఇది రిపబ్లిక్ స్టేట్ అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగాన్ని తయారు చేసి గవర్నమెంట్ సిస్టమ్ వ్యవస్థని తయారు చేశాడు అంబేద్కర్. వ్యవస్థని. అంబేద్కర్ అంటే వ్యవస్థ, సిస్టమ్. ఆ సిస్టాన్ని మళ్ళీ కూలగొట్టడానికి దొరలు స్టార్ట్ అయ్యారు. మరి మనం ఏం చేస్తున్నాం చూసారా? అంబేద్కర్ మా సంస్థానాలనే కూలగొడతాడా, మళ్ళా మేము పార్టీలలో చేరతాం, మళ్ళా మా సంస్థానాలని, మా భూముల్ని, మా రాజ్యాన్ని, మా పెత్తనాన్ని మళ్ళా అదే చొక్కా లేకుండా మాదిగోళ్ళని నిలబెడతాం, అదే బీసీలని చొక్కాలు లేకుండా నిలబెడతాం, మళ్ళా అణిచివేసి వాళ్ళ రక్తం తాగుతామని మళ్ళా దొరలు వచ్చి అన్ని పార్టీలలో చేరి. మరి అప్పుడు మనం ఏం చేయాలా? నువ్వు మళ్ళా అదే పార్టీలకు పోయి అంబేద్కర్ నేలమట్టం చేసిన ఆ దొరలకి నువ్వే ఓటేసి మళ్ళీ గెలిపించినావు. ఎవరిని నువ్వు గెలిపించింది? మన తాతకి సొక్కా లేకుండా కట్టేసి లంజ కొడక లమిడి కొడక అని శరణకోల పెట్టి కొట్టి చంపిన దొరలకి నువ్వు ఓటేసి గెలిపించినావు. అంబేద్కర్ ఏం చేసిండు? మన జాతుల రక్తం దాగిన దొరల రాజ్యాన్ని అంబేద్కర్ నేలమట్టం చేస్తే దొరకి నువ్వు ఓటేసి నువ్వు బతికించినావు. దొర అంటే ఒక వెలమైన కాదు సారు, రెడ్లే ప్రధానంగా దొరలు తెలంగాణ. మళ్ళీ దొర అంటే వెలమైన అనుకోలేరు, రెడ్లు తప్పించుకుంటారు మళ్ళీ దాని నుంచి. ఈ ఇద్దరు మనమేమో దొరను బతికించినాం, అంబేద్కర్ ఏమో నేలమట్టం చేసి. ఎవరు ఎటు దారి? తెలంగాణ ముఖాన్ని కోల్పోయింది, తెలంగాణ తన ధ్రువాన్ని కోల్పోయింది, తెలంగాణ తన అసలైన పోరాట స్వభావాన్ని చంపుకున్నది. మళ్ళీ ఇక్కడే పోరాటం, తెలంగాణ ఉద్యమాల కిల్లా. ఏం కిల్లా? నీ బొంద కిల్లా. నీ స్వభావం ఎటుపోయింది, నీ ధ్రువం ఎటుపోయింది, బీసీ ఎస్సీ ఎస్టీ ఒక వాదం ఎటుపోయింది. ఆ విధంగా అంబేద్కర్ 540 సంస్థానాలని ప్రభువు రాజు సర్వాధికారి అన్న మాటకి చెల్లుబాటు ఇచ్చి
ఇక మానవుడే కేంద్రంగా ఇండియన్ గవర్నమెంట్ రిపబ్లిక్ రాజ్యాన్ని నిర్మించాడు. నియమిస్తే అంబేద్కర్ పోయిన తర్వాత ఆయన ఉద్యమానికి కొనసాగింపు లేక, మళ్ళీ ఈ దొంగలు రాజ్యంలోకి వస్తారని గ్రహించలేక, ఆ రాజ్యంలోకి మళ్ళీ వివిధ పార్టీలోకి మళ్ళా ఈ దొరలైపోయి మళ్ళా వాళ్ళ సంస్థానాల్ని పెద్దగా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మన పోరాటం మొదలు కావాలి. అలాంటి పోరాటం మొదలు పెట్టడానికే అంబేద్కర్ ఘనమైన నివాళి అంబేద్కర్కి ఇవ్వడానికి, అంబేద్కర్ గురువులైన సాహు మహారాజ్ జ్యోతిరావు ఫూలే. ఎవరి సాహు మహారాజ్? ఇక్కడ కొల్లాపూర్ సంస్థానం, అంబేద్కర్ని చదివించిన ఆయన కొల్హాపూర్ సంస్థానం. ఆయన సంస్థానం అంబేద్కర్ నేలమట్టం చేసిన సంస్థానం కాదు. కొల్హాపూరు అనే రాజు మానవుడే కేంద్రంగా పరిపాలించాడు. అదిగో అలాంటి అంబేద్కర్ని మళ్ళా మనం బ్రతికించాలి, ఆయన వాదాన్ని కొనసాగించాలి, ఆయన రాజ్యాంగంలో కోరుకున్నటువంటి ఆత్మని బ్రతికించడానికి, ఆయన ఉద్యమాన్ని కొనసాగించడానికి, ఇగో అంబేద్కర్కి నివాళి చెప్పడానికి తెలంగాణ గడ్డ మీద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 90% మంది ఉన్నారు. ఆ 90% మందికి భూమి ఏది అని అడుగుతున్నాం. 90% మందికి తెలంగాణ గడ్డ మీద భూమి ఏది? ఏది భూమి? ఎక్కడ దాక్కుందా భూమి? ఎవరింట్లో దాక్కున్నదా భూమి? ఆ కాగితాలు ఎక్కడున్నాయి? భూమి ఎక్కడ మాయమైంది తెలంగాణ గడ్డ మీద? అంత రక్తసిక్తం, భూ పోరాటాలు అన్నీ జరిగినాయే. ఏది మన భూమి అంటే మళ్ళా ఈ భూస్వాముల దగ్గరే ఆ భూమి నాని. మన రాలే, మన చేతికి భూమి రాలే. మరి ఎప్పుడు మాకు భూమి? ఎవడు చచ్చిపోయినాక, ఎన్ని తరాలు చచ్చిపోయినాక భూమి వస్తుంది మాకు? ఎన్ని తరాలు చనిపోవాలి? 2,50,000 ఎకరాల భూమి ఒక భూస్వామికి ఉంటే, మనం చస్తే బొంద పెట్టడానికి మనకి జాగలేదు. కానీ ఒకడికి 2,40,000 ఎకరాల భూమి. పోరాడద్దా? బొందకి జాగలేనోడు యుద్ధం చేయద్దా? సమాధి కట్టుకోవడానికి స్థలం లేనివాడు యుద్ధానికి పోవద్దా? ఏం బతుకుమన్నది? ఏం బతుకుమన్నది? నువ్వు నిద్రపోతున్నావు కాబట్టే, నువ్వు ప్రశ్నించట్లేదు కాబట్టే అంబేద్కర్ నేలమట్టం చేసిన సంస్థానాల అధీశులు మళ్ళొచ్చి పార్టీలో చేరి మనల్ని ఓటు అడిగిండు ఉంటా. చూసిరా వాడు ఎంత తెలివిగలడు? చూసిరా ఇప్పటికీ మన చెయ్యి ఆయన చేతిలోనే ఉంది, బొమ్మరిల్లాగా. ఇప్పటికీ ఈ ఊళ్ళో కూడా ఇంకా నాన్న నా చెయ్యి నీ చేతుల్లోనే ఉంది నాన్న, ఎప్పుడు వదిలిపెడతావు? బొమ్మరిల్లు అంటే కానీ నీకు గుర్తురాదు. అది మరి ఈ చేతుల్ని వదిలిపెట్టేది ఎప్పుడు? ఈ చెయ్యి గుర్తుకి ఓటు చంపేది ఎప్పుడు? ఆ చెయ్యిని ఎరగొట్టేది ఎప్పుడు? ఈయన లెక్క పెట్టినాడు, రేవంత్ రెడ్డి మొత్తం లెక్క పెట్టినాడు. ఎవడికి తెలియనట్టు లెక్కలు. ఎవరు ఎంత కులం ఉన్నారు మమ్మల్ని అడగరాదు, చెబుతాం ఊగినే. నీ లెక్కలకి 300 కోట్లు ఖర్చు పెట్టి 30 రూపాయలు ఇచ్చి చెప్పేటోడు నీ లెక్కలు మొత్తం. ఈయనకు ఒక లెక్కలు 300 కోట్లు అట. అరే ఎంతమంది ఉన్నారా తెలంగాణలో? 90 మంది, 100కి 90%. 3 కోట్ల మంది పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. రెడ్లు 4% ఉన్నారని తేలిపాయి. వెలమలు 1% కూడా లేరని తేలిపాయి. మరి ఆ తేలిపోయినటువంటి మొత్తం రెడ్డి వెలమలు కలిపితే 5% అంట. రెడ్డి వెలమలు కలిపితే 5%, బీసీ, ఎస్సీ, ఎస్టీలు మొత్తం కలిపితే 90%. భూమిని మంచు. మరి ఇప్పుడు లెక్క పెట్టినావుగా, లెక్క పెట్టగా సంబరమమ్మ. పంచు భూమి, అధికారం పంచు. తెలంగాణ గడ్డ మీద మా బిడ్డలకి అమెరికా లాంటి స్కూల్ కట్టి తుర్కదిన్నెల సిగ్గు శరం ఉంటే రాజ్యానికి. అరే మీకు సిగ్గు శరం ఉంటే కట్టిరా తుర్కదిన్నెల. ఈ గ్రామంలో ఒక అమెరికా లాంటి స్కూల్ని కట్టి, అమెరికాలో ఉన్న హాస్పిటల్ కట్టి మమ్మల్ని బతికించు. ఈ పాలకులకు సిగ్గు శరం ఉంటే ఏం పరిపాలన? మీరు దోసుక తినడం పరిపాలన? దోసుక తినడమా? ఒక శరీరంలో ఉన్న రక్త మాంసాలను దోసుక తినడమా? ఇది ఒక బతికేనా? ప్రపంచంలో దేశాలు యూరోప్లో అన్ని చోట్ల ప్రభువులు, రాజ్యాలు కూలిపోయిన 200 ఏళ్ల క్రితమే. మొత్తం సివిలైజేషన్ వచ్చేది, మార్పు వచ్చింది, మానవుల్లో మార్పు వచ్చి సమాజం మారుతుంటే ఇక్కడ ఇంకా దోపిడియా?
దవాఖానా లేదు, స్కూలు లేదు, బిడ్డలకి చేతి నిండా పని లేదు, వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేదు. పిచ్చోళ్ళలాగా పిచ్చి బట్టలు వేసుకొని పిచ్చి ముఖాలు వేసుకొని ప్రతి గ్రామంలో బీసీఎస్సీ ఎస్టీలో పిచ్చోళ్ళలాగా ఉన్నారు. ఒక్కళ్ళ ముఖం తెలివిగా లేదు, ఒకరికి బట్ట సరిగా లేదు, పోరగాళ్ళకి స్కూల్ లేదు. ఏం గ్రామాలు, ఏం ఊర్లు? ఇది మాట్లాడద్దా? ఆంధ్రోడు శత్రువు, ఆ కృష్ణానది దాటంగా ఆంధ్రోడు శత్రువు అని వానికి ఏది ఇస్తారు, ఆంధ్రోడు శత్రువు అని ఏది ఇస్తారు. మరి ఆంధ్రోడు శత్రువే, మరి ఈ ఊళ్ళో దొర సంగతి ఏంది? ఈయన మిత్రుడా? ఆడ శత్రువు, ఈయన మిత్రుడా? ఆయన శత్రువు, బ్రిటిష్ వాడు శత్రువు, ఓకే. నిజాం శత్రువు, ఓకే. ఆంధ్రోడు శత్రువు అన్ని నువ్వే చెప్పినావు. మరి దొర సంగతి ఏంటి? ఈయనెవరు మరి? ఈయన నీ నెత్తిన పాలు పోసేటోడా, నీకు ప్రాణం ఇచ్చేటోడా, నీకు ఏం చేసిండని? మరి అసలు శత్రువు రెడ్డి వెలమ దొరలే ఫస్ట్ విలన్స్ మనకి. మన హీరో అంబేద్కర్. మన హీరో అంబేద్కర్. మన హీరో జూనియర్ ఎన్టీఆర్ కాదు. మన హీరో వాడు పుష్పాలేవుడు, వాడు వంకర చేయి పెట్టుకొని తిరిగినోడు, వాడ 1800 కోట్లు వేసుకొని పోయాడు. వాడి పేరేంది? వాడి పేరేంది? అల్లు అర్జున. వాడిని పాకిస్తాన్ తోటి యుద్ధం చేయమనంటారా? వాడిని బొక్కలు వీడి ఇరగొట్టించుకుంటాడో వాడు ఇరగొడుతాడో మనకు తెలియదు. కానీ వీడు ఒక్కొక్కడు 200 మందిని కొడతాడు సినిమాలల్లా, 500 మందిని కొడతాడట. ఒకడు రామ్ చరణ్ అనేటోడు 2000 మందిని కొడతాడు ఏదో సినిమాల. ఒక్కొక్కడు మళ్ళీ వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి సినిమా షూటింగ్ బాగా వచ్చింది, చాలా సీరియస్గా చేసాము షూటింగ్, అంత రియలే, డూప్స్ లేరు, బాగా కష్టపడ్డాం అంటారు. నువ్వు నిజంగానే కష్టపడితే సినిమాలో డూప్స్ లేకుండా కష్టపడ్డావు, నిజంగానే ఫైట్స్ చేశాము అన్నావు ప్రెస్ మీట్లో. ఫైట్స్ నిజంగా చేసినట్టేనా? డూపులు లేరట, కష్టపడ్డామాట. మరి పాకిస్తాన్తో యుద్ధం చేయి. వాడు జూనియర్ ఎన్టీఆర్ని పాకిస్తాన్ మీద యుద్ధం పంపుదాం. ఈ రేవంత్ రెడ్డి చెప్పి ఆయన ఉండేది బంజారా హిల్స్నే, ఈ పోరగాళ్ళు ఉండేది బంజారా హిల్స్నే కదా. ఒక్కోడికి 30 సంవత్సరాలు లేవు, 3000 కోట్లు సంపాదించారు ఈ పిచ్చోళ్ళని అడ్డం పెట్టుకుని. పుష్ప సినిమాకి 1800 కోట్లు. ఎవరి పైసలు? ఎవరి 150-200 రూపాయలు ఏడమాసం వచ్చేది కదా. వాని పొందన కొట్టిర్రు పైసలు తీసిపోయి, ఏడను కోసుకొని తినేటోళ్ళం కదా. నువ్వు నిజంగా కష్టపడ్డావు సినిమాల. మరి పాకిస్తాన్తో యుద్ధానికి పోవైతే ఏడదాక్కున్నారు హీరోలంతా. అరే పాప, ఇండియన్ మిలిటరీకి కదా విశ్రాంతి ఇచ్చి ఈ సినిమా హీరోలు పోవచ్చు కదా పాకిస్తాన్ మీదకి. ఒకడు ఆకాశంలో దూకుతున్నాడు థమ్స్అప్ బాటిల్ పట్టుకొని పైనుంచి. వాడు విజయ్ దేవరకొండ, ఎవడు ఆయన వెలమ సంస్థానమే. అయ్యి మహబూబ్ నగర్ దగ్గర కొల్లాపూర్ సంస్థానం చుట్టం వాడు. ఆయన ఆకాశం నుంచి దిగుతున్నాడట. ఇంకోటి మహేష్ బాబు ఉన్నాడు, వాడు హెలికాప్టర్ నుంచి దిగుతాడు తాళ్ళు కట్టుకొని. మరి పోరాదు పాకిస్తాన్ మీద కొట్లాడటానికి? మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారు కదా మీరు. మమ్మల్ని మా దగ్గర మా కూలీలు చేసిన పైసలు మొత్తం మీ బొందకు పెట్టినాక సినిమా కాడికి పోయి కడుపులు ఆగలైతే అంటే అన్నం తినకుండా సినిమా చూడటం. ఎంత పిచ్చోళ్ళు మనం. అన్నం తిందామా, సినిమాకు పైసలు. కడుపు గాల పెట్టుకొని ఉత్త నీళ్ళు 20 రూపాయల బాటిల్ తాగినా కూడా మళ్ళీ 20 రూపాయలు తక్కువ పడుతుంది సినిమాకి. అన్నం తినకుండా సినిమా చూసి ఇంటికి నడిచి రావటం. ఇంట్లో అప్పుడు అర్ధరాత్రులు వచ్చి గిన్నెలు ఎత్తుకుంటారు, భూమి ఉన్నదా లేదా. ఇది మన బతుకులు. మనం పైసలు కట్టి మనం సినిమా హీరోలను తయారు చేసి వాళ్ళకి 1000 కోట్లు అర్పితం చేసి రాజకీయ నాయకులు వెలమారెడ్డి దొరలకి కూలిపోయిన సంస్థానాలని మళ్ళా బతికిచ్చి, అయ్యా నువ్వు కొట్టడం మమ్మల్ని కరెక్టే, మా తాతను కొట్టడం నువ్వు కరెక్టే అని మళ్ళా దొరని మనమే బతికిచ్చినాం. అని తప్పే లేదు అసలు. ఇదే ట్యాక్సులు కడుతున్నాం మనమే 1000 కోట్లు, సినిమాలు చూస్తున్నది మనమే, ఓట్లేస్తున్నది మనమే, వారి భూమిలో పనిచేసే రక్త మాంసాలు చిందిస్తుంది మనమే. దవాఖాన లేక, చదువు లేక, పని లేక, భూమి లేక సచ్చి సమాధులలో పోయేది మనం. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? నువ్వు ఓటనే గండ్రగొడ్డలు ఇచ్చిండు కదా అంబేద్కర్ నీకు, దాన్ని తీసుకొని పగ తెచ్చుకోమన్నాడు కదా. ఇగో మీ తాతల్ని, తండ్రుల్ని, యాన్సిస్టర్స్ ఎనిమి వారసత్వంగా నీ పూర్వీకులు ఒక ఫలానా వాడు నీకు అన్యాయం చేస్తున్నాడు, ఆ సంస్థలను కూలగొట్టి సిస్టమ్ తయారు చేశాను మీకోసం. ఇగో ఓటనే గండ్రగొడ్డలు ఇచ్చిన, ఇగో నిన్ను అన్యాయం చేసినోడు, నీకు భూమి లేకుండా చేసినోడు, ఇగో ఈ సంస్థానాలని, ఈ అగ్రకుల దొరల రాజ్యాన్ని నేలమట్టం చేయమని మనకు గండ్రగొడ్డలు ఇచ్చింది. దాని కోటర్ సీసాక మీ పారైతే ఎవడు బాగు చేయాలి మనల్ని? ఇది చెప్పు. ఈ స్టోరీ అంతా ఎవడన్నా పారినోడికి చెప్పండి, బయటోడికి. ఈ అంబేద్కర్ స్టోరీ ఇదంతా అని ఉత్తరవాడు మన మీద. అరే యుద్ధం చేసి
ఇన్ని ఆయుధాలు తెచ్చి చేతికి ఆయుధం ఇస్తే దాన్ని 100 రూపాయల కోట సీసాకు అమ్ముతావు అంబేద్కర్ ఇచ్చిన. అదిగో అట్లాంటి పని చేయొద్దు. ఆ అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని ఇగో తిరిగి ఇదే వనపర్తి, కొల్లాపూర్, గద్వాల్ ఈ ప్రాంతం కింద నలిగిపోయి సంఖ్యలు పడ్డ ఈ ప్రాంతాన్ని విముక్తి చేసి ఇగో ఈ వనపర్తి, కొల్లాపూరు, ఈ పాత మహబూబ్నగర్ ప్రాంతంలో మన రాజ్యాన్ని నిర్మాణం చేయడానికే అంబేద్కర్ వచ్చింది ఈ ఊరికి. ఆ భగవంతుడు దానికోసం వచ్చాడు. ఆయన చూసి, ఆయన ఆలోచన విని, ఆయన ఆలోచన కర్తవ్యాన్ని మనం మీద వేసుకోవాలి. దాన్ని చారిత్రక కర్తవ్యం అంటే. చరిత్రలో నీ కర్తవ్యం ఆ సమయానికి మిస్ అయిందంటే నీ వెనక తరతరాలు చనిపోతారని అర్థం. దాన్ని చారిత్రక కర్తవ్యం. చారిత్రక కర్తవ్యం లేదు మనకి కాబట్టి తరతరాలు చచ్చిపోతారు మనోళ్ళు. భూమిలో షేర్ లేదు, మనకి వాటా లేదు. వాటా అన్నాడు 140 కోట్ల మందికి ఈ భూమిని పంచమంటుంది భారత రాజ్యాంగం. సమానంగా పంచమంటుంది ఈ దేశ సంపదని రాజ్యాంగం. కానీ ఈ దొంగలు మలజేరిందిగా, పార్టీలలో మలజేరింది కదా. అందుకనే డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం చెప్పిన కులగణన సిద్ధాంతం పాపం రాహుల్ గాంధీ 50 ఏళ్ళు ఉంటారట. వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతయ్య, ఎవరు వాళ్ళ గోలంత వాళ్ళ నాన్న రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ తల్లి, రాజీవ్ గాంధీ తాత 50 ఏళ్ళు కులగణన చేయలేదు సార్. ఎవరిని లెక్క పెట్టలే. పోయింది, కాట్లా కలిసిపోయింది కాంగ్రెస్. మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ బయలుదేరి నేను లెక్క పెడతా అన్నాడు. నేను లెక్క పెడతా అంటే బీజేపీ పొడుచుకొని వచ్చి నేను లెక్క పెడతాను. అరే మీరు ఎందుకు లెక్క పెట్టేది? భూమిని పంచడానికే మిమ్మల్ని లెక్క పెడుతున్నా అని ప్రకటించిందా బీజేపీ? రాహుల్ గాంధీ భూమిని పంచడానికే నేను మిమ్మల్ని లెక్క పెడతా అన్నాడా? అనట్లే. దేనికి లెక్క పెడతావు? మాకు లెక్క తెలియదా? మాకు తెలియదా అంటున్నా. నువ్వే చెప్పాలన్నా? ఏ ఊరికి ఆ ఊరు లెక్కలు 5 నిమిషాలు తెప్పిస్తా. ఏ ఊరికి ఆ ఊరు నువ్వు చెప్పేది లెక్కలు. భూమిని పంచుతాను, సంపదని పంచుతాను, రాజ్యాన్ని పంచుతాను, ముఖ్యమంత్రి పీఠం మీద దళితుడిని బీసీలో కూర్చోబెడతాను అని రేవంత్ రెడ్డి దిగిపోయి మనల్ని కూర్చోబెడితే నేను నమ్ముతాను. ఇది లేకుండా నువ్వు 4% ఉన్నావని తేలిపోయా, 1% వెలమోలు లేరని తెలిసిపోయా. మరి నీకెందుకు రాజ్యం? నీకేం పని? మాకు చేత కాదా? ఏడున్నారా మహబూబ్నగర్ వాళ్ళు డబ్బులు కొట్టి మాదిగోళ్ళు ఏడున్నారా అంటారు మీటింగ్లో ఆయన. వరడు చూడు, మహబూబ్నగర్ మాదిగోళ్ళు ఏడండో డబ్బులు కొట్టండి. ఇది భాష. మహబూబ్నగర్లో రెడ్లు ఏడున్నారా వాళ్ళ ఊపిరి తీయండి అని చెప్తుండ్రు డాక్టర్ అంబేద్కర్. తీయండి, తీసి అవతల పడేయండి. ఏం చేయాలి ఇప్పుడు? నిజంగా నీ బిడ్డల మీద ప్రేమ ఉందా? దవాఖాన కావాలా నీ బిడ్డలకి? నీ బిడ్డలకి స్కూల్ కావాలన్నా? నీకు భూమి కావాలన్నా? రాజ్యాల వాటా కావాలన్నా? దొరలకు ఓటేబాకు, అగ్రకుల పార్టీలకు ఓటేబాకు. నీ రాజ్యాన్ని తెచ్చుకో నీ బిడ్డల భవిష్యత్తు కోసం. అదే ఇప్పుడు జరగబోయే యుద్ధం తెలంగాణలో. ఇది అసలైన తెలంగాణ ఉద్యమం. అరే తెలంగాణ ఉద్యమం అంటే మళ్ళీ దూరపడుతుంది. ఇందులోనే భూస్వామ్య వ్యవస్థ నాయన తెలంగాణ. ప్రపంచంలో ఇంత పెద్ద భూస్వామ్య వ్యవస్థ ఎక్కడా లేదు, తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఉంది భూస్వామ్య వ్యవస్థ. ఆ భూస్వాముల కింద మనందరం బానిసలు. మన తాతలు, తండ్రులు, ముత్తాతలు మొత్తం బానిసలే. వాని దగ్గర జీతాలు ఉన్నాడు, జీతమే మొత్తం. మన తాతలంతా జీతాలు. ఏదో అంబేద్కర్ రాబట్టి అక్కడిద్దరు ఆడ ఉద్యోగస్తులు ఎంతమంది చదువుకున్నారు. మరి ఏం చేద్దాం? వ్యవస్థని మార్చాలి. ఆ మార్చడం కోసమే ఇది చారిత్రక కర్తవ్యం మనది. దానికోసం జరుగుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ 90% ప్రజల సమరం. ఈ సమరం తెలంగాణ గడ్డ మీద అసలైన తెలంగాణ ఉద్యమం అంటే భూస్వాములు దొరలు లేని పోరాటమే అసలైన తెలంగాణ ఉద్యమం. మళ్ళా ఇందులో భూస్వామి దొరబడి తెలంగాణ ఉద్యమం అంటే ఏంటి? అది తెలంగాణ ఉద్యమం ఎట్లయితే? అది భూస్వాముల తెలంగాణ ఉద్యమం. బీసీ ఎస్సీ ఎస్టీలైనా మనమంతా ఒక బలగమై మనందరం కలిసి పోరాడితే ఇది అసలీ తెలంగాణ ఉద్యమం. ఆగా అందుకని ఈ పెద్ద ఉద్యమంలో తెలంగాణ గడ్డ మీద
గ్రామ గ్రామం బీసీ ఎస్సీ ఎస్టీలను ఒక్కటి చేసి 90% ప్రజల్ని ఒక్కటి చేసి మనమే తెలంగాణ గడ్డని పరిపాలించుకుందాం. రెడ్డి రావుల రాజ్యానికి చెక్కు పెడదాం. మన బీసీ ఎస్సీ ఎస్టీలే గ్రామం నుంచి రాష్ట్రం వరకు మొత్తం పరిపాలించి అధికారాన్ని మన ప్రజలే చేజెక్కించుకొని ఓటమ్ముకోకుండా ఆత్మముకోకుండా మనమే తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యం ద్వారా తెలంగాణ గడ్డ మీద ఉన్న లక్షల ఎకరాల భూమిని పంచుకోవడమే అంబేద్కర్కి ఇచ్చే నిజమైన నివాళి. అంబేద్కర్ ద్వారా రాజ్యానికి వచ్చి ఒక్క కలంపోటుతో 20 లక్షల ఎకరాల భూమిని పంచుకో. హైదరాబాద్లో 400 ఎకరాల భూమి అట. 400 ఆగాలమ్మా, ఆగండి, పంచాయతీ ఆపాలి. అసలు పంచాయతీ వాటాలు పెద్ద పెద్ద వాటాలు 20 లక్షల ఎకరాల భూమి పంచాయతీ ఉంది నా దగ్గర. ఇప్పుడు ఇది పంచాలి. ఇప్పుడు తెలంగాణ నాది పెద్ద పంచాయతీ పెట్టుకున్నాను నేను, చిన్న పంచాయతీ కాదు. చిన్న చిన్న కుటుంబాలని కుంట భూమి కోసం, గజం స్థలం కోసం, లేకపోతే కోడిగుడ్డు వేయలేని, మాంసం వేయలేని, ఉల్లియే తలకాయలు పలగొట్టుకుని కొట్లాట్లు మటన్ ముక్కలు సరిపోలే. నా పంచాయతీ తెలంగాణ రాజ్యం ఎట్లా రావాలనేది నా పంచాయతీ. తెలంగాణ గడ్డ మీద 20 లక్షల ఎకరాల భూమిని నా ప్రజలకు ఎందుకు పంచట్లేదురా అని గల్లా బట్టి నడి బజార్లో కట్టేసి వీడే నేరస్తుడు, మన బిడ్డలకి ఆరోగ్యం బాగలేకపోవడానికి ఇతడే నేరస్తుడు, మన తల్లుల శరీరంలో సగం రక్తం దోచుకున్న నేరస్తుడు ఇతడే, మన శరీరంలో పౌష్టికాహారం లేకపోయి మనకి టీవీ వచ్చి సరిపోవడానికి ఇతడే కారణం, వీడే నేరస్తుడని ఈ అగ్రవర్ణ పాలకులని దోషులుగా చెట్టుకు కట్టేసే పంచాయతీ మొదలుపెట్టిన తెలంగాణ గడ్డ మీద. నా పంచాయతీ పెద్దది, నాది మటన్ పంచాయతీ కాదు, కోట సీసా పంచాయతీ కాదు, అన్నదమ్ముల మధ్య కుంట భూమి పంచాయతీ కాదు, నాది పెద్ద పంచాయతీ నాది. తేలుస్తా ఈ పంచాయతీ, తేల్చి పారేద్దాం తెలంగాణలో ఈ పంచాయతీని. ఒక్కొక్కడి అవతారాల్ని, ముసుగుల్ని, తెరల్ని మొత్తం చీల్చి చెండాడతాం. ఇది రావాల్సిన తెలంగాణ ఉద్యమం. ఇది బంద్ చేసి ఎవడు పిలుతాడు పోవటం, ఎవడో నల్గొండ పిలుతున్నాడు, వరంగల్ లారీలు ఎక్కటం, ఇంత బీరు పోసి బిర్యానీ అని లారీలు ఎక్కటం. ఎక్కండి, గొడ్లలాగా ఎక్కండి, గొడ్లు ఎక్కినట్టు ఎక్కండి లారీ. దొరసాని ఎక్కిందా ఎప్పుడన్నా? ఎక్కిందా? అది అందుకనే ఇగో ఈ తెలంగాణ మీద ఈ ఉద్యమం చేయడానికి అందరం ఉద్యమంలో భాగస్వాములమై తెలంగాణ రాష్ట్రంలో మన బిడ్డల కోసం రాజ్యాన్ని స్థాపించి ఆయనకి ఘన నివాళి చెబుదాం. అది అంబేద్కర్ విగ్రహాన్ని వేయడంలో, అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడంలో, ఆ భగవానుడిని ఈ గ్రామానికి చూపించడం అంటే అది ఆయన చూపిస్తున్నాడు. అదిగో 540 సంస్థానాలను నిలమట్టం చేశాను. ఆ సంస్థానాల వారు మళ్ళీ తిరిగి ఈ రాజ్యాన్ని నిర్మించే పనిలో మళ్ళీ చొరబడ్డారు. మళ్ళా ఆ రాజ్యాలు నిర్మించిన అగ్రవర్ణ రాజ్య ప్రభుత్వాల్ని మళ్ళీ కూలగొట్టి మన రాజ్యం తెంచుకోవడం, అదే ఆయన చూపించే మార్గం. ఆ మార్గంలో మనందరం ప్రయాణం చేయాలని, అదే అంబేద్కర్కి ఇచ్చే నివాళి అని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు.